అదొక విధంగా చెప్పాలంటే మానవుని మనగడికే ప్రశ్నార్థకంగా మార్చే విధ్వంసం మన కళ్ళ ముందు జరిగిపోతుంది. దానికి సంబంధించి రెండు విషయాలు మీతో మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కడున్నదో కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవ నివాస విధంగా ఉన్నది. ఆది మానవులే కాకుండా తర్వాత అయినటువంటి శరీర జంతువుల అవశేషాలు దొరికినాయి. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా మానవ మనుగడగా కొనసాగుతున్న గోదావరి పరివాహక ప్రాంతం భవిష్యత్తులో మనుషులు నివసించడానికి వీలులేని ఒక విధ్వంసం జరుగుతుంది. అది ఓపెన్ కాస్ట్ గడల పేరు మీద జరుగుతున్న విధ్వంసం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్, వరంగల్, ఖమ్మం వరకు మరి గోదావరి పరివాహక సారవంతమైన నేలలు ఈ ప్రాంతం లోపల బొగ్గుగనులు ఉన్నాయి. ఈ బొగ్గుగనులు 90 వరకు కూడా పరిస్థితి వేరుగా ఉండేది. ఆ తర్వాత పరిస్థితి దారుణమైపోయింది. ఏమైందంటే ఓపెన్ కాస్ట్ గనుల వల్ల దాని గురించి ఒక పర్యావరణ శాస్త్రవేత్త ఒక విషయం చెప్పిండు. 1000 ఆటం బాంబుల కంటే కూడా ఒక ఓపెన్ కాస్ట్ గని ఎక్కువ విధ్వంసం సృష్టిస్తుందని. ఇప్పుడు నాగసాకి, హిరోషిమా ఆటం బాంబులు పడితే వాటికి సంబంధించి మనం చూసేది ఉంటే వాళ్ళు వదిలివేసిన ఒక స్మారకంగా వదిలివేసిన ఒక ఇల్లు తప్ప అక్కడ మనకి ఏది ఆనవాళ్ళు మనకు అవుతుంది అంతా మళ్ళీ స్థితికి వచ్చేసాం. కానీ ఓపెన్ కాస్ట్ తీసిన కాడ ఏమైందంటే భూమి ఈ ఫార్మేషన్ ఏర్పడడానికి దీని మీద వానమండలు కొనసాగడానికి వీలుగా ఏర్పడడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. అటువంటి ఆ పర్యావరణాన్ని తలకింద చేయడం వల్ల బొందగట్టుగా మార్చడం వల్ల ఆ ప్రాంతంలో శాశ్వతంగా ఎడారిగా కొనసాగే పరిస్థితి ఇలా మన ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అవే ఓపెన్ కాస్ట్ కానీ. ఇక్కడ ఇంకొక విషయం కూడా మేము మళ్ళీ చేయదలుచుకున్నా. ఏంటంటే సింగరేణి బొగ్గలు ఏతున్నాయో అవి 1889 స్టార్ట్ అయినాయి. నిజాంగారంలో స్టార్ట్ అయినాయి. 1956 అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి దాదాపు 1,00,000 టన్నుల మిలియన్లో పొగవంతు ఉత్పత్తి జరిగేది. ఆ బొగ్గు ఉత్పత్తి ఆ వనరులు అది నిజాం ఎక్కడో రాసేటప్పటికీ ఆ వనరులు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాయి. 56 తర్వాత అంటే గత 56 నుంచి ఇక్కడ చూసుకుంటే 53 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఈ తీసిన ఉత్పత్తి ఈ ప్రజలకు అందకుండా పోతుంది. అంటే ఒక వనరుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సింగరేణి మారింది. ఆ క్రమంలో కూడా ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల ప్రేమ లేని పాలకులు వలసవాళ్ళు ఈ పెద్ద ఎత్తున విధ్వంసం చేయడం జరుగుతుంది. ఓపెన్ కాస్ట్ పేరు మీద భారతదేశంలో కూడా జాతీయ స్థాయిలో ఉన్న బొగ్గు నిల్వల్లో 6% మాత్రమే మన సింగరేణి ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఉత్పత్తులు మాత్రం 11% బొగ్గు ఉత్పత్తి అంటే జాతీయ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సింగరేణి వల్ల 11% ఉంది. బొగ్గు నిర్వహణ మాత్రం 6% ఉంది. అంటే ఏ మేరకు ఈ విధ్వంసం కొనసాగుతుందో ఓపెన్ కాస్ట్ కూడా ఎంత పెద్ద మన సంపద తప్పించబడుతుందో చెప్పడం కోసం ఆ విషయం ప్రస్తావించాను. అయితే ఈ క్రమంలో కూడా కొన్ని అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పడే కష్టాలు ఇప్పుడు ఎవరైనా నేరం చేస్తే మనం ఏం చేస్తారు? నేరం చేసిన తీసుకుని జైల్లో పెడతారు. ఆ నేరానికి ఏదో మనకి తిరిగి పెడతారు, అని ఉండడానికి ఇంట్లో ఉంటారు. కానీ ఏ నేరం చేయకుండా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల చుట్టూ ఇంటి చుట్టూ ఒక మట్టి కుక్కలు వేరు చేసి అక్కడ నీళ్ళు లేకుండా, కరెంట్ లేకుండా, ఏమీ లేకుండా, మళ్ళీ భూములు లేకుండా చేసే ఒక దుర్మార్గం మన కళ్ళ జరుగుతుంది. దాని పర్యవసానమే ఇది. తర్వాత రెండోది ఏంటంటే 90 వరకు కూడా ప్రజల రెసిస్టెన్స్ ఉండేది. ఏదో మేరకు ఉద్యమాలు ఉండేది. ఆ ఉద్యమాల వల్ల వాడు అంత పెద్ద ఎత్తున ఓపెన్ కాస్ట్ ఆరంభించలేకపోయాడు. ఆ తర్వాత ఏంటంటే ఉద్యమాలు అణచివేసిన తర్వాత ఓపెన్ కాస్ట్ పెద్ద ఎత్తున ఒక పెద్ద ఎత్తున కొనసాగించడం జరుగుతుంది. ఇక సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కూడా 80% వాడడానికి ఓపెన్ కాస్ట్ ఉన్నది. ఓపెన్ కాస్ట్ అంటే పర్యావరణ విధ్వంసం, ఓపెన్ కాస్ట్ అంటే జీవన విధ్వంసం, ఓపెన్ కాస్ట్ అంటే భవిష్యత్తులో మనిషి మడుగడ కొనసాగించలేని ఒక భయంకరమైన విధ్వంసం అక్కడ జరుగుతుంది. దాంతోపాటు ఉత్తర తెలంగాణ మరో విషయం ఇంతకు సార్ చెప్పినట్టు ఫారెస్ట్ పేరు మీద జరుగుతుంది. గ్రానైట్స్ ఫారెస్ట్ పేరు మీద ముఖ్యంగా కరీంనగర్ అబ్జర్వేషన్ కరీంనగర్ జిల్లా సంబంధించిన విషయం అయితే ఈ గ్రానైట్స్ ఫారెస్ట్ పేరు మీద
అంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినానికి అంటే 2001 ముందు దాదాపు వేల మీద లెక్కపెట్టే అవి మాత్రమే ఉన్నది. కానీ 700 గ్రానైట్ క్వారీస్ కొనసాగుతుంది. అసలు గుట్టలకు మనిషికి ఉన్న సంబంధం లేదు. అంటే గుట్ట ఏదో రాలే కదా అనుకుంటున్నాం, కానీ గుట్టలో మానవ మనుగడకు అది ఎంతో దోహదం చేస్తుంది. ఏ ప్రాంతంలో కానీ గుట్టల ప్రాంతంలోనే నదులు పుట్టాయి. గుట్టల ప్రాంతంలో బట్టినే మన హిందూ సాంప్రదాయాలు చాలా దేవతలు, ప్రతి గుట్టకి ఒక కోట చరిత్ర అనుబంధం ఉంది. తర్వాత మా ఆధ్యాత్మిక సంబంధం ఉంది. తర్వాత అన్ని రకాల చెట్లకు వివిధ రకాల జంతుజాలానికి మనిషికి ఉన్న సంబంధం. అదే కాకుండా చాలా పోరాటాలు. ఇప్పుడు అరవై ప్రభాకర్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఆ ఉత్తరాబాద్ ప్రాంతంలో ఉన్న గుట్ల ప్రాంతంలో కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ గుట్లేని కూడా లేకుండా విధ్వంసం కొనసాగుతుంది. ఇటువంటి విధ్వంసాన్ని ఆపకుండా భవిష్యత్తులో కూడా ఆ ప్రాంతం పూర్తిగా మనుషులకు నిర్వాసం పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పాలనుకున్నాను, కానీ ఈ చెప్పడం వాళ్ళకి కష్టమైపోయింది. చెప్పాలని చాలా అయిపోయింది. మాట్లాడాలి కూర్చొని రాష్ట్రంలో బాగా అలవాటు అయిపోయింది. చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో ఎన్నడూ కలిగి స్థాయిలో కూడా అంటే ఉన్న పిల్లున్న అది దీపం ఇన్ఛార్జ్ పెట్టుకోవాలని దృష్టిలో కూడా పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఓపెన్ కాస్ట్ పేరు మీద వచ్చి అంతకుముందు గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పినట్టు బొగ్గు ఉత్పత్తిలో కూడా ఇన్వెస్ట్ ఓపెన్ కాస్ట్ ఫండ్ అంతా కూడా 90% కాంట్రాక్ట్లు చేస్తారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇవాళ పేరు ప్రభుత్వ రంగ సంస్థ వీలిపోయింది. ఆ మేరకు ఎప్పుడైతే కాంట్రాక్ట్ విధానం వచ్చేసిందో కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు 1,16,000 మంది కార్మికులు ఉంటే 19 మిలియన్ టన్నుల బొగ్గు అయ్యేది. ఇవాళ 53 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. కానీ 63,000 మంది మాత్రమే కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులే కాకుండా అంతకుముందు నివాసిగా బొగ్గు గంట కింద గ్రామాల్లో ఏమన్నా భూములు తీసుకుంటే భూములకు నష్టపరాధం విషయం కాకుండా ఉపాధి కల్పించేది. ఆ ఉపాధి కల్పించడం జరిగింది. అంటే అన్ని రకాల విధ్వంసాలు చేస్తారు. అందుకనే వాటి గురించి ముఖ్యమంత్రుల నేపథ్యంలో కూడా పట్టించుకోకుండా విషాదకర విషయం. సో ఇంకొక చిన్న విషయం సందర్భం కాకుండా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ కరీంనగర్ జిల్లాలో కూడా గ్రానైట్ స్క్వాడ్లో పింగారుడు రఘురాజు ఆయన వ్యతిరేకంగా మన పోరాటాలకు కేంద్రం అనుకుంటాం. కరీంనగర్ జిల్లా అటు వామపక్ష పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు. ఆ కరీంనగర్ జిల్లా ప్రజలు చాలా గ్రామాల్లో బతుకుపోయినటువంటి కారణం పురుషులతో ఏది తిరుమలటువంటి చేస్తుంది. దాని గురించి చాలా పోరాటం చేస్తుంది. బతుకుల్లో కూడా మన మరి 940 ప్రాంతంలో కూడా చిన్నవాళ్ళ బ్రహ్మచారి ఆయన పంపుడు అనే ఒక కవి, కన్నడ ఆది కవి తమ్ముడు. ఆయన అక్కడ మన గుట్ట మీద శాసనాలు తెలుగు శాస్త్రం ఉంది. అది నేనే చెప్పాలంటే మన తెలుగులో న్యాయం జరగలేదు. అది మొదటి తెలుగు సంపూర్ణ తెలుగు ప్రత్యేక మన శాస్త్రం విద్యావేత్తలు ప్రస్తావిస్తారు. అటువంటి జాతీయ అంశాలు కూడా విధ్వంసం చేయడానికి కోరుకున్న వ్యక్తి. ఆయనకు వ్యతిరేకంగా కరీంనగర్ పేరు చాలా ఊళ్ళలో పోరాటం చేసింది. ఇవాళ మళ్ళీ వాళ్ళనే ఉద్యమకారులుగా పరిగణన తీసుకొస్తారు. అంటే ఉద్యమాలు ఎప్పుడు కూడా తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుండా జరుగుతుంది. కాబట్టి మేధావులు విద్యావంతులు ఈ ఇప్పుడు జరుగుతున్న విషయం మీద ఏ మేరకు చొరవ తీసుకొని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందుకోసంగా కృషి చేస్తే బాగుంటుంది భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉపయోగిస్తాను. చంద్ర గారు కరీంనగర్